ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. భక్త మహాశైలందరికీ నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకొన్ని రోజుల్లో 2021 సంవత్సరం ముగుస్తుంది. నూతన సంవత్సరం 2022 సంవత్సరం ప్రారంభమవుతుంది. రాబో సంవత్సరంలో మనందరికీ, అన్ని రాష్ట్రాలకి, దేశానికి, ప్రపంచానికి శుభాలు జరగాలని, మానవులందరూ సురక్షితంగా, ఆనందంగా, శుభప్రదంగా దైవారాధనతో జీవించాలని మనసారా కోరుకుందాం. కార్తీక మాసం వచ్చిందంటే తెలుగునాట అయ్యప్ప స్వాముల దీక్షలు ప్రారంభమవుతాయి. కార్తీక మాసం నుండి పుష్యమాసం అనగా జనవరి వరకు ఇవి కొనసాగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న భక్తులు మాలధారణ చేసి శబరిమల యాత్రకు ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటారు. మండల దీక్షలు చేసి ఆధ్యాత్మిక జీవనం నియమనిష్టలతో గడుపుతారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు మాలధారణ పూర్తి చేసి మకరజ్యోతి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలైకు బయలుదేరతారు. ఈ నెల డిసెంబర్ 26వ తేదీన శబరిమలలో మండల పూజా మహోత్సవాలు ప్రారంభమై జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనంతో ముగుస్తాయి. అనగా సంక్రాంతి రోజున ముగుస్తాయి. ఈ సందర్భంగా మనం ఈరోజు పరమ పవిత్రమైన శబరిమల యాత్ర గురించి, ఆ దేవాలయ చరిత్ర గురించి, మాలధారణ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుని ధన్యులమవుదాం. స్వల్ప సమయంలో శబరిమల అయ్యప్ప స్వామి గురించి, ఆయన చరిత్ర గురించి చెప్పటం అసాధ్యం. కానీ శ్రీ అయ్యప్ప స్వామి వారి దయ వలన అందరికీ అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. శబరిమల స్మరణే అత్యంత పుణ్యప్రదం. నేను నవంబరు 1999 సంవత్సరంలో మే నెల 2013 సంవత్సరంలోనూ శబరిమల యాత్ర చేశాను. 1999 సంవత్సరంలో స్వామిని దర్శించాను. 2013లో ఎరుమేలు వరకు వెళ్ళి నేను రచించిన నాటకం స్వామియే శరణయ్యప్ప స్క్రిప్ట్కు పూజ చేయించాను. ముందుగా దైవస్తుతి చేసి ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అజజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానరమ్యం వందే విష్ణు పవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం
సర్వలోకైకనాథం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాకరం విపుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభుప్రియసుతం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభుప్రియసుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం పరమా ప్రణమామ్యహం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. భర్త మహాశైలరా, మాలధారణ నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం శరణం అయ్యప్ప స్వామి అరణం. శరణం అనే పాటను మీరందరూ వినే ఉంటారు. కీర్తిశేషులు వేటూరు సుందరరామూర్తి గారు ఈ పాటను రాశారు. కీర్తిశేషులు అమరగాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో మధురంగా పాడారు. మనకు ఈ సీజన్లో దేవాలయాన్నింటిలో నిత్యం వినిపించే పాట ఇది. ఈ పాటకు అర్థం ఏమిటంటే, పంచభూతాలు నిర్మించిన పంచరం అనే దేహంలోని చిరుక మానవుడు. వీడికి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 వేదాల రక్షణ లభిస్తున్నది. అయినా కామ క్రోధాదులు అనే 6 శత్రువుల వలలో చిక్కుకొని ఉంటాడు. మోక్ష పురుషార్థాన్ని ఆశించట ఆరడిలో ఉంటాడు. అటువంటి వాడి జన్మ ధరించాలంటే నిగ్రహ యోగం కావాలి, బతుకు నియమాలు తోరణాలు కావాలి. అందుకోసమే అయ్యప్ప మాల ధారణ చేయాలని గొప్ప తత్వాన్ని వివరిస్తున్న పాట ఇది. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేరళ రాష్ట్రంలోని శబరిమల ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, శ్రీశైలం మాదిరి దట్టమైన అరణ్యాల్లో, కొండలలో ఉంటుంది. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. వారిలో తెలుగు యాత్రికుల సంఖ్య అపారం. అయితే శబరిమల ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉండదు. మండల పూజ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు, మకర విలక్కు డిసెంబర్ 20 నుండి జనవరి 21 వరకు, ఓనం అదే అక్టోబర్ మాసంలో వచ్చే కేరళ వాసులకు అత్యంత ప్రియమైన పండుగ వంటి అనేక పండుగలతో పాటుగా మలయాళీ మాస ప్రారంభంలో 5 రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహర సూతుడని, ధర్మశాస్త్రాన్ని మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య అనగా విష్ణువు, అప్ప అనగా శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి అయిన మహిషిని సంహరించి అయ్యప్ప శబరిమలలో వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. అయ్యప్ప గృహస్థు కాదు, బ్రహ్మచారి. పంచ అయ్యప్ప క్షేత్రాల్లో ఒకటైన అచ్చన్ కోవిల్ ఇంకా అనేక క్షేత్రాల్లో ధర్మశాస్త్రగా ఆయన భార్యా సమేతుడై వెలిశాడు. కానీ శబరిమలలో మాత్రం ఆయనను యోగముద్రలో ఉన్న బ్రహ్మచారిగానే పూజిస్తారు. అనేక నియమాలు, నిష్టలు పాటించి దీక్షాదారులై ఆయనను దర్శిస్తారు. అయ్యప్ప చరిత్ర క్షీరసాధన మదనం కథతో ముడిపడింది. అమృతాన్ని దేవతల పరం చేసేటందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించాడు. స్త్రీ రూపంలో విష్ణువును చూసిన శివుడు ఆమె యొక్క అందచందాలకు ఆకర్షణకు లోనయ్యాడు. చివరకు వారి కలయికతో శివకేశవుల తేజంతో ధనుర్మాసం 31వ రోజు శనివారం పంచమ తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో పంపానది తీరాన మెడలో మణిమాలతో అయోనిజుగా శిశు రూపంలో అయ్యప్ప జన్మించాడు. ఆయన అవతార పరమార్థం మహిషాసురుని సోదరి అయిన మహిషి అనే రాక్షసిని మట్టుపెట్టడమే. మహిషి అనే రాక్షసి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసింది.
శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా వరం పొందింది. అందుకే హరిహర సూతునిగా అయ్యప్ప అవతరించాడు. ఆయన అవతరణ సమయానికే దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన కేరళ రాష్ట్రంలోని పందల రాజ్యం రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. సంతానం లేక బాధపడుతున్న రాజశేఖరుడు మణికంఠుని తన బిడ్డగా స్వీకరించాడు. అనగా మణికంఠుడు అనగా ఆ శిశువు చేతిలో ఒక మాల ఉంటుంది. అందువల్లనే ఆయనకి మణికంఠుడు అని పేరు వచ్చింది. శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో బిడ్డను తరువాతి కాలంలో ప్రసవించింది. తగిన వయసు వచ్చిన తర్వాత మహారాజు తన కుమారులిద్దరిని గురుకులంలో నేర్పించి విద్యాబుద్ధులు చెప్పించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి నిర్ణయించాడు. కానీ ఇది ఆ రాజ్యంలోని మంత్రికి రాణిగారికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని తల్లి ఏమి చేసిందంటే మంత్రి సహాయంతో తలనొప్పి భయంకరంగా ఉందని, అది తగ్గటం లేదని నాటకం ఆడింది. ఆ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పించింది. ఇదంతా ఒక కుట్ర. దాంతో పులిపాలు తీసుకురావడం కోసం అయ్యప్ప బయలుదేరాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహిషి ఎదురెళ్లి అయ్యప్పను యుద్ధానికి ఆహ్వానించింది. వారి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకున్నారు. అదే కేరళ రాష్ట్రంలో ఉన్న ఎరుమేలి ప్రాంతం. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎట్టు తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇద్దరి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. మహిషి మరణిస్తుంది. మణికంఠుని స్పర్శసే శాపమోక్షం పొందిన దేవి మహిషి అతని స్తుతిస్తుంది. తన సన్నిధానమున ఎడమ పట్ట మాళికా పురత్తముడ అనే పేరుట ఆమె నివసించినట్లు స్వామి అనుగ్రహించాడు. తరువాత దేవతలంతా ఆయనను స్తోత్రం చేస్తారు. అప్పుడు అయ్యప్ప, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతులై నాకు తోడ్పండిని అడిగాడు. ఆయన తోర్పుపై అందరూ దేవతలందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా పులిగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. ఆ పులి వాహనంపై అయ్యప్ప స్వారీ చేస్తూ తన రాజ్యం చేరుకున్నాడు. పెంపుడు తల్లి తన తప్పును అంగీకరించింది. అయ్యప్ప పట్టాభిషేకానికి అడ్డంకి తొలగిపోయింది. కానీ మణికంఠుడు రాజ్యాన్ని నిరాకరించాడు. తనకు బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పెడితే అక్కడ తనకు ఒక ఆలయం నిర్మించాలని తండ్రి అయిన రాజశేఖరుణ్ణి కోరతాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించాడు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యం కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ ఏ నియమిస్తాలను ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు. ఇక అయ్యప్ప స్వామి యాత్ర చేసేవారు తప్పనిసరిగా మాలధారణ చేయాలి. అలాగే ఈ మాలధారణ ఒక గురుస్వామి సన్నిధిలో కానీ లేదా దీక్షలో ఉన్న అర్చక స్వామి చేతుల మీదుగా కానీ చేయాలి. కార్తీక మాసం ప్రారంభం రోజున కొందరు దీక్ష స్వీకరిస్తారు. కార్తీక సోమవారం, కార్తీక పూర్ణమి లేదా పర్వదినాల్లో మాల ధరింపవచ్చు. యాత్రకు బయలుదేరే సమయానికి లేదా అయ్యప్పను దర్శనం చేసే సమయానికి 41 రోజులు పూర్తి అయ్యేలా చూసుకుని దీక్ష స్వీకరించాలి. గత సంవత్సరం ధరించిన దీక్షా వస్త్రాలను దాచిపెట్టుకుని ఈ సంవత్సరం కూడా అవి జోడించవచ్చు. శనిదోష నివారణకు నల్ల దుస్తులు, రాహుదోష నివారణకు నీల రంగు దుస్తులు, ఇలా దోష నివారణ ప్రాతిపదికగా అయ్యప్ప స్వాములు దీక్షా వస్త్రాలను వినియోగిస్తున్నారు. అన్నింటిలోనూ నల్ల రంగు దుస్తులే మంచివి. ప్యాంటు, చొక్కా ధరించినప్పటికీ ఉత్తరీయం తప్పనిసరి. పూజా వేళ ఖచ్చితంగా పంచె మాత్రమే కట్టుకోవాలి. తువ్వాళ్ళు, దుప్పట్లు, చేతి సంచి వంటివన్నీ నల్ల రంగులోనే ఉండాలి. దీక్షాకాలంలో 2 పూటల స్నానం చేయాలి. ప్రతిసారి ఉతికి ఆరవేసిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అందుకు తగ్గట్టుగా దీక్షా వస్త్రాలను సిద్ధం చేసుకుని ధరించి
మాలధారణ కోసం గురుస్వామి వద్దకు ఆలయానికి వెళ్ళాలి. అయ్యప్ప మాల ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలనే నియమం లేదు. మైలు తాకని చోట దాచుకున్న మాలను ప్రతి సంవత్సరం ధరించవచ్చు. చాలామంది మాల విసర్జన చేసేటప్పుడు నదిలో కానీ చెట్టు మీద కానీ విడిచిపెడతారు. మాలను దాచిపెట్టుకోవడము మంచిదే. దీక్షా స్వీకారానికి ముందు రోజున క్షురకర్మ చేసుకోవాలి. దీక్షను ఇచ్చిన వారిని గురువుగా భావించాలి. వారికి పాదాభివందనం చేయాలి. మాలధారణ చేసేటప్పుడు మాలలోని అయ్యప్ప ముద్రను విధిగా పూజించాలి. ఇక అయ్యప్ప మండల దీక్ష తీసుకున్న వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో పూజలు పాల్గొనాలి. వీలు కాని పక్షంలో స్వామి దర్శనం అయినా చేసుకోవాలి. స్వయంగా పడిపూజ నిర్వహించలేకపోయినా ఇతరులు నిర్వహించే పడిపూజలు అయినా దీర్ఘకాలంలో ఒక్కసారి అయినా పాల్గొనాలి. ఈ దీక్షలో పాల్గొనేవారు అనేక నియమ నిష్టలతో జీవించాలి. దీక్షలో నిరంతరము మాల ధరించాలి. తులసి మాల, కరిమాల లేదా రుద్రాక్షమాలను అయ్యప్ప ముద్రతో కలిసి అయ్యప్ప మాలగా వ్యవహరిస్తారు. దీక్షా వస్త్రాలుగా నల్ల రంగు దుస్తులు ధరించడం మంచిది. నిత్యం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తయం తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. విభూది, చంద్రము, కుంకుమతో నుదుట బొట్లు ధరించాలి. పూజా సమయాల్లో భిక్ష తీసుకునే సమయాల్లో చొక్కా ధరించకూడదు. సాత్వికాహారం ఒంటిపూట మాత్రమే తీసుకోవాలి. రెండో పూట అల్పాహారం శుచిగా స్వీకరించాలి. పాలు, మజ్జిగ, పండ్లు తీసుకొనవచ్చు. తాంబూలం, ధూమపానం, మద్యపానం, జోదం వంటి దొరలవాట్లను విడిచిపెట్టాలి. కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. చాప, దుప్పటి వేసుకుని నేల మీదే నిద్రపోవాలి. మంచంపై పడుకోవడం, కూర్చోవడం పనికిరాదు. క్షురధర్మ చేయించుకోకూడదు. పాదరక్షలు ధరించకూడదు. మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు శుభ్రపరచుకోవాలి. శుచిగా ఉండాలి. మితభాషిగా ఉండాలి. ఎవరిపై కోపగించుకోకూడదు. అబద్ధాలు ఆడకూడదు. దగ్గర బంధువులైనా సరే చనిపోతే వారి శవాన్ని చూడకూడదు. అపరకర్మలలో పాల్గొనకూడదు. అనివార్యమై అలా చేసినప్పుడు తలస్నానం చేసి అయ్యప్ప శరణఘోష చేయాలి. ఇక దీక్ష తీసుకోకూడని కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవి ఏంటంటే, తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు 12 నెలలు సూతకం పాటించాలి. ఆ సమయంలో మాలధారణతో యాత్ర చేయకూడదు. ఇంటిలో నూతన శిశువు జన్మిస్తే శుభసూతకం పాటించాలి. ఇంటిలోని స్త్రీలు 7వ నెల గర్భలైతే పురుషులు మాలధారణ చేయకూడదు. దీక్షాసంలో అనుకోని అశుభాలు ఏర్పడితే స్వాములు దీక్ష విరమించాలి. మళ్ళీ దీక్ష తీసుకోవాలంటే 10 అంటే 18 మెట్లు ఎక్కే సమయానికి 41 రోజులు దీక్ష పూర్తి చేయవలసి ఉంటుంది. పురుషులు ఎవరైనా దీక్ష స్వీకరించవచ్చు. 10 ఏళ్లలోపు రసజ్వల కాని బాలికలు, ఋతుక్రమం ఆడిపోయిన స్త్రీలు మాత్రమే దీక్షకు అర్హులు. మనం సాధారణంగా మన కాలనీల్లో ఈ అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు మనకి రోజు కనిపిస్తారు. చిక్కటి శీతాకాలం, వెన్నుకురిగే చలి, మంచు దట్టంగా పండి ఉండే తెల్లవారుజామున సమయంలో అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ సన్నీటి స్నానాలు చేస్తారు. బృందాలుగా తరలి వెళ్ళి పూజలు, భజనలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు వేర్వేరైనా మధ్యాహ్నం భిక్ష తీసుకునే వేళకు అందరూ ఒక చోటకి చేరుకుంటారు. సాయంత్రం వేళ మళ్ళీ చన్నీటి స్నానమే చేసి అయ్యప్పను పూజించి పలహారం మాత్రమే స్వీకరిస్తారు. భూసైన్యం చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలను సైతం విసర్జించి నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. ఈ సాక్షి దీక్షతో హృదయ ప్రవర్తనలు లభిస్తుంది. ధర్మాచరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రమశిక్షణను, రుజువర్తనను అలవర్చుకునేందుకు ఇటువంటి దీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయి. స్వామి అన్న సంబోధనతో అందరిలోనూ సమభావం అలుముకుంటుంది. దీక్షలు స్వీకరించేది మొదలు మకర సంక్రాంతి వరకు తెలుగునాట ఊరూరా ఏదో ఒక చోట 10 మంది కలిసి సామూహికంగా పడిపూజలు నిర్వహించి భజన గీతాలు ఆలపిస్తారు. అయ్యప్ప స్వామి చరిత్రను పారాయణం చేస్తుంటారు. శబరిమల క్షేత్ర వైభవాన్ని గురించిన ప్రవచనాలు ఆలకిస్తారు. సమీపంలోని సుప్రసిద్ధ అయ్యప్ప ఆలయాలను దర్శిస్తారు. భజన గీతాలను ఆలపిస్తారు. తెలుగునాట అయ్యప్ప భక్తుల సంఖ్య గత 5 దశాబ్దాలుగా పెరిగింది. ఇప్పుడు లక్షలాది తెలుగు ప్రజలు ఏటా అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తున్నారు. మకర జ్యోతి దర్శనానికి అనేక మంది భక్తులు వెళుతున్నారు. ఇక శబరిమలలో ఆలయం తెరిచి ఉండే రోజుల గురించి తెలుసుకుందాం. శబరిమల ఆలయం ఎక్కువ రోజులు తెరిచి ఉండే సమయం మండల పూజా సమయం. 41 రోజుల కాలాన్ని మండలం అంటారు. మండల పూజల కోసం వృశ్చిక మాసం మొదటి రోజు, అంటే ఈ సంవత్సరం నవంబర్ 16 వచ్చింది, తెరుస్తారు.
అప్పటి నుంచి డిసెంబర్ 27 వరకు శబరిమల క్షేత్రంలో మండల పూజలు జరుగుతాయి. మళ్ళీ డిసెంబర్ 30న తెరుస్తారు. డిసెంబర్ 28, 29, 30 తేదీలో అయ్యప్ప స్వామి దర్శనం లభించదు. మకర విలక్కు ఉత్సవం కోసం అనగా జనవరి 14వ తేదీ వరకు ఆలయం జనవరి 21వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. అంటే సంవత్సరంలో అత్యధిక రోజులు శబరిమల తెరిచి ఉండే కాలం ఇదే. ఇవి కాకుండా మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెల మాస పూజల కోసం మాస ప్రారంభంలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఈ తేదీలను ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల తర్వాత ఆలయ అధికారులు విడుదల చేస్తారు. ఇవి కాకుండా విషు పర్వదినం సందర్భంగా ఏప్రిల్ నెలలో 8 రోజులు స్వామివారి ప్రతిష్టా దినోత్సవం సందర్భంగా, జూన్ నెలలో 2 రోజులు ఓనం పర్వదినం సందర్భంగా, అక్టోబర్ నెలలో 6 రోజులు ఆలయం తెరిచి ఉంచుతారు. నిత్య పూజలు తెల్లవారుజాము 4 గంటలకు సుప్రభాత సేవతో ఆలయం తెరుస్తారు. 4 గంటల 15 నిమిషాలకు గణపతి హోమాన్ని నిర్వహిస్తారు. ప్రాతకాల పూజను ఉదయం 7:30 గంటలకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూజను 1 గంటకు చేస్తారు. సాయంత్రం 6:30కు తిరిగి పూజ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి వివిధ సేవలు జరుగుతాయి. ఇక స్వామివారికి ఇష్టమైన నెయ్యాభిషేకం కూడా జరిపిస్తారు. అయ్యప్ప స్వామికి చాలా అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కూడా. స్వామివారికి నిత్యం 3 రకాలైన అభిషేకాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నెయ్యాభిషేకం జరుగుతుంది. అంటే ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను నెయ్యితో అభిషేకిస్తారు. దీక్ష ధరించిన భక్తులు శబరిమల క్షేత్రానికి వెళ్లే ముందు ఇరుముడును కట్టుకుని దాన్ని తలపై ఉంచుకుని వెళ్తారు. ఆ ఇరుముడులోని వస్తువుల్లో ప్రధానమైంది ముద్రా టెంకాయ. కొబ్బరికాయలోని నీటిని తీసేసి అందులో ఆవు నెయ్యిని నింపుతుని ఇరుముడిలో ఉంచుకుంటారు. ఈ నెయ్యి స్వామివారి అభిషేకం కోసం వినియోగిస్తారు. ఇక స్వామివారికి భస్మాభిషేకం కూడా మధ్యాహ్నం 12:30 గంటలకి నిర్వహిస్తారు. అప్పటి వరకు నెయ్యితో తడిపిన స్వామివారి దివ్య మనోహర రూపంపై భస్మం పడి విభిన్న వర్ణంతో స్వామివారి దివ్య తేజోమయంగా ఉంటారు. ఇక పుష్పాభిషేకం ప్రతిరోజు రాత్రి 7 గంటలకు పుష్పాభిషేకం స్వామివారికి జరుగుతుంది. నిర్ణీత మొత్తాన్ని చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. భక్తులు తమ వెంట తీసుకెళ్లిన పుష్పాలను కూడా అభిషేకానికి ఉపయోగించడం విశేషం. ఇక శబరిమల యాత్రా విశేషాల గురించి తెలుసుకున్నాం. శబరిమల యాత్రలో అనేక విశేషాలు ఉన్నాయి. పూర్వకాలం నాటి నడక మార్గం, కొత్తగా ఏర్పడిన రోడ్డు రవాణా మార్గాలు రెండింటిలోనూ భక్తులు శబరిమల యాత్ర చేస్తుంటారు. అయితే తొలిసారిగా దీక్ష తీసుకుని శబరయాత్ర చేసే స్వాములు తప్పనిసరిగా ఎరుమేలను దర్శించిన తర్వాతే శబరగిరిని అధిరోహిస్తారు. పంపానది వరకు వాహనాల్లో ప్రయాణం చేయవచ్చు. అక్కడి నుంచి నడకదారిలో వెళ్లిన భక్తులు తొలిసారి ప్రయాణిస్తున్నట్లయితే శరణ్గుత్తి వద్ద తమతో తెచ్చుకున్న శరాలను గుచ్చుతారు. పంపా గణపతి, మాలికాపురతం ఆలయాలు యాత్రలో దర్శనమైనవి. 18 అనగా 18 మెట్లను అధిరోహించి అయ్యప్పను దర్శించిన భక్తులు ఇరుముడిలోని కొబ్బరి చెప్పలోని నెయ్యిని స్వామికి అభిషేకిస్తారు. హోమకుండంలో కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇంటికి వచ్చే వరకు మాలను తీసివేసే వరకు దీక్షా నియమాల్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఇక ఎరుమేలి. శబరిమల యాత్ర ఎరుమేలితో ప్రారంభమవుతుంది. పంచ అయ్యప్ప క్షేత్రాల్లో ఒకటిగా శబరిమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన ఎరుమేలి కొట్టాయం జిల్లా కంజీరాపల్లి తాలూకాలో కొట్టాయి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. పందల రాజకుమారుడిగా అయ్యప్ప స్వామి పెరిగాడు. పెంచిన తల్లి తలనొప్పి తగ్గించేందుకు అవసరమైన పులిపాలను తెచ్చేందుకు అడవులకు బయలుదేరతాడు. ఆయన ఈ ప్రాంతానికి చేరుకునే వారికి వావర్ అనే ఒక బందిపోటు దొంగ అడ్డుకుంటాడు. మహమ్మదుడైన వావరు నౌకా వ్యాపారం కోసం మన దేశానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి దారి దోపిడీ దొంగగా స్థిరపడినట్లు ఓ కథనం. అటువంటి వావర్ అయ్యప్పను అడ్డగించగా అయ్యప్ప వావర్తో ఇలా అంటాడు: నువ్వు ఎన్ని దొంగతనములు చేసినా, ఎంత సంపాదించినా జానుడి పొట్ట కోసమే కదా అని ప్రశ్నించడంతో వావర హృదయంలో ప్రజాతాపం ప్రారంభమైంది. అయ్యప్ప గౌరవార్థం ఉత్సవాన్ని నిర్వహించి ఆతిథ్యమిస్తాడు. తర్వాత అయ్యప్ప ముఖ్య అనుచరుడిగా మారతాడు.
పాండ్యరాజు రాజశేఖర పాండ్యుడు ముందు వావర సమాధిని తర్వాత అయ్యప్ప ఆలయాన్ని నిర్మించాడని కథనం. శబరిమల వెళ్లే భక్తులు ముందుగా ఎరుమేలిని దర్శిస్తారు. తొలిసారి మాల ధరించిన వారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలనే నియమం ఉంది. వావర జరిపిన ఉత్సవానికి నిదర్శనంగా భక్తులు ముఖానికి శరీరానికి రంగులు పూసుకుని పక్షుల ఈటలు కాగితాలు ధరిస్తారు. కేరళ సంప్రదాయ వాయిద్యాలు మోగుతూ ఉండగా నృత్యాలు చేస్తూ వావర మసీదుకి వెళతారు. సమాధిని దర్శించి తిరిగి నృత్యం చేస్తూ ఎరుమేలిలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఈ ఆలయంలో ధర్మశాస్త్ర స్థానక బండిలో నిలుచుని దర్శనమిస్తాడు. విల్లు బాణాలను ధరించి వేటగాడి రూపంలో దర్శనమిస్తారు. ఎరుమేలిని దర్శించిన భక్తులు పంపానదికి చేరుకుంటారు. ఎరుమేలు నుంచి పంపానది 119 కిలోమీటర్లు. అది 2 మార్గాలు ఉన్నాయి. పెదపాదంగా పిలిచే మార్గంలో సుమారు 65 కిలోమీటర్లు భయంకరమైన అడవిల్లోనూ కొండదారుల్లోనూ నడిచి పంపట చేరుతారు. చిన్నపాదంగా చెప్పుకునే రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా పంపానదికి చేరుకుంటారు. శబరిమలకు పంపానది వరకు మాత్రమే రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఎవరైనా కాలినడకనే వెళ్ళాలి. నడవలేని వారికి డోలీలు లభిస్తాయి. భక్తులు ముందుగా పంపానదిలో స్నానం ఆచరిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన నది. పశ్చిమ కనుమలోను పీరుమేడు పీఠభూమి ప్రాంతంలో ఇడుక్కై జిల్లా పులిచిమలై వద్ద సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో పంపానది పుట్టింది. పాతనంతిట్ట, ఆలిపొళ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ ఉన్న ఈ నది 176 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భక్తులు ఇందులో స్నానం ఆచరించి బయలుదేరతారు. శబరిమలలో దర్శనం ముగించుకుని వచ్చిన తర్వాత మళ్లీ తిరిగి స్నానం ఆచరిస్తారు. అందువలన శబరిమల ఎక్కిన కొండను కలగడం వలన గడిచిన శ్రమ అంతా పోతుంది. పంపా నుంచి ఎరుమేలికి సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పంపా నుంచి శబరిమల కొండకు స్వామివారి ఆలయానికి సుమారు 7 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇక పంపా నదికి సమీపంలో పంపా గణపతి ఆలయం ఉంది. విఘ్న గణపతిని తొలిసారిగా దర్శించుకోవాలి. వినాయకుడితో పాటు నాగరాజస్వామి, పార్వతీదేవి, ఆదిమూల గణపతి, ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తులు ఈ ప్రాంగణంలో ఉపాయాలయాల్లో కొలువుదీరి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా 10 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో చివరి రోజు శబరిమల అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తి ఈ ఆలయానికి చేరుకుంటారు. వినాయక ఆలయ నమస్కార మంటపంలో తిరుమంజనం జరుగుతుంది. పంపా వినాయక ఆలయం వద్ద భక్తులు విశ్రాంతి చేసుకునేందుకు మంటపాలు ఉన్నాయి. ఈ ఆలయం సంవత్సరం అంతా తెరిచే ఉంటుంది. పంపా గణపతిని దర్శించుకున్న భక్తులు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని శరణఘోష చేస్తూ కొండను ఎక్కడం ప్రారంభిస్తారు. ముందుగా భక్తులు నిటారుగా ఉన్న నీలిమల కొండను అధిరోహిస్తారు. ఆ తర్వాత అప్పాజిమేడు కొండను ఎక్కుతారు. అక్కడి నుంచి బియ్యం, పిండి వంటలను లోయల్లో వేస్తారు. అయ్యప్ప స్వామిని అనుసరిస్తూ వచ్చిన భూతగణాలు ఇక్కడ ఉండిపోయాయని, వాటి కోసం వీటి వేస్తూ ఉంటారని ఓ కథనం. అనంతరం శబరిపీఠం చేరతారు. ఇక్కడే అయ్యప్ప స్వామి శబరికి శ్రీరాముడు రూపంలో దర్శనమిచ్చాడు. తరువాత వచ్చే ప్రాంతం శరంగుట్టి. తొలిసారిగా మాల ధరించి యాత్ర చేసే భక్తులు తమ వెంట తెచ్చుకున్న శరాన్ని ఇక్కడ గుచ్చుతారు. కొబ్బరికాయను కొడతారు. మాలికాపురం తమ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని కోరింది. నన్ను దర్శనం చేసుకునేందుకు కన్యస్వాములు అంటే మొదటిసారిగా మాల ధరించిన వారు ఏ సంవత్సరంలో ఒక్కరు కూడా రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నేను వివాహం చేసుకుంటానని స్వామి షరతు విధించాడు. కన్యస్వాములు తాము వచ్చామని చెప్పేందుకు నిదర్శనంగా ఇక్కడ బాణాల్ని గుచ్చుతారు. ప్రతి సంవత్సరము మాలికాపురత్తమ్మ ఇక్కడికి వచ్చి బాణాలను చూసి నిరుత్సాహంగా వెనుతిరుగుతుందని ఓ కథనం. తర్వాత భక్తులు శబరిమలై చేరతారు. ఇక 18 అనగా 18 మెట్లు. శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు 18 అనే పిలిచే 18 మెట్ల సోపాన మార్గం ఉంది. మణికంఠుడు అవతారం చాలించి ఆలయంలో ప్రవేశించేందుకు వీలుగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం, దేవతారూపాలు ధరించి సోపాన మార్గంగా ఏర్పడ్డాయి. ఈ 18 మెట్లను పరశురాముడే స్వయంగా నిర్మించినట్లు చెబుతారు. అత్యంత పవిత్రమైన వీటిని అధిరోహించే భక్తులు తమలోని 18 మాయోపాయాలను త్యజించాలని ఇవి సూచిస్తున్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దర్పం, అహంకారం అనే అష్టాను రాగాలు, కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం అనే పంచేంద్రియాలు, సత్వ, రజో, తమో అనే 3 గుణాలు, విద్య, అవిద్య అనే 2 సంస్కారాలకు ఈ 18 మెట్లు నిదర్శనం. ఈ 18 మెట్లకు పేర్లు కూడా ఉన్నాయి. అణిమ, లఘిమ, మహిమ, ఏసత్వ, వశత్వ, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్తర, సర్వప్రీకర, సర్వమంగళకర, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు వశ్రమణ, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిత అనేవి 18 మెట్లకు పేర్లు. ఈ 18 మెట్లకి చేసే పూజను పడి పూజ అంటారు.
ఈ పదునెంబడి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్న ఆలయాల్లో కొలువు తీరి దర్శనమిస్తారు. ద్వారపాలకులు కదుత్త స్వామి, కరుప్పు స్వామి పేర్లతో ఆరాధనను అందుకుంటున్నారు. పదునెట్టాంబడి సోపాన మార్గం ఎక్కి ఆలయం వెళ్లేందుకు తలపై ఇరుముడి ధరించిన వారే అర్హులు. ఇతరులు మామూలు మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు సోపాన మార్గానికి ఇరువైపులా ఉన్న ప్రాంతంలో కొబ్బరికాయను కొట్టి ఆలయంలోకి ప్రవేశిస్తారు. పూర్వం సోపాన మార్గంపైనే కొబ్బరికాయలు కొట్టేవారు. మాలను ధరించిన సంవత్సరం ఏదైతే ఆ మెట్టు మీద కొబ్బరికాయ కొట్టేవారు. 1984లో మెట్లకు పంచలోహ తాపడం చేసినప్పటి నుంచి వాటిని ప్రక్కట కొబ్బరికాయ కొట్టే ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. శబరిమలలో రాజశేఖర పాండ్యుడు నిర్మించిన ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పుకున్నాం కదా. శ్రీ అయ్యప్ప స్వామివారు కొలువు తీరిన ఆలయానికి తత్వమసి అని పేరు. సోపాన మార్గంలో అధిరోహించి ఆలయంలోకి చేరుకోవడాన్ని ప్రధాన ఆలయానికి ముందు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మిగిలిన ఆలయాల్లో కాకుండా ఈ ధ్వజస్తంభానికి అయ్యప్ప విడిచిపెట్టిన బాణం ఉంటుంది. ప్రధాన గర్భాలయం ముందు వైపు ఉన్న మంటపానికి బిలికాల్పుర మంటపం అని పేరు. గర్భాలయంపై బంగారు గోపురం, దానిపై 4 కలశాలు ప్రతిష్ఠించారు. ఇక ప్రధాన గర్భాలయంలో కొలువుతీరిన శ్రీ అయ్యప్ప హరిహర లక్షణాలతో దర్శనమిస్తాడు. పానపట్టంపై కూర్చుని ఉన్న అయ్యప్ప స్వామి శివలింగంగా ఉంటాడు. ఎడమ చేతి వయ్యారపు వంపు మోహిని అవతారాన్ని స్ఫురణకు తెస్తుంది. కుడి చేతిలో చిన్ముద్రను ధరించి ఉంటాడు. ఒంటి నిండా ఉన్న భస్మం పరమశివుడు రూపాన్ని తలపిస్తే నుదుటిపై ఉన్న తిరునామం శ్రీహరిని స్ఫురణకు తెస్తుంది. అన్ని ఆలయాల్లో కేరళలో ఉన్న ముఖ్యంగా 5 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆలయాలన్నీ స్వామివారిది పంచలోహ విగ్రహం. 1.5 నుండి 2 అడుగుల వరకు మాత్రమే స్వామివారి విగ్రహం ఎత్తు ఉంటుంది. వీటిని నిత్యం పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఇక శ్రీ మాలికా పురత్తమ్మ వారి గురించి తెలుసుకుందాం. స్వామివారి ఆలయానికి ఎడమవైపున కొద్ది దూరంలో ఉన్న చిన్న గట్టుపైన మాలికా పురత్తమ్మ కొలువు తీరింది. ముఖమంటపం, గర్భాలయాలను కలిగి ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు ఆసీన బంధువులో దర్శనమిస్తుంది. భక్తులు ఇరుముడిలో తెచ్చిన రవిక వస్త్రాన్ని అమ్మవారి దగ్గర ఉంచి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. వీటిని తమ ఇంటిలోని మహిళలకు అందజేస్తారు. అంతేకాకుండా భక్తులు కొబ్బరికాయని ఆలయం చుట్టూ దొర్లించి ఓ మూల ఉంచుతారు. కదుత్త స్వామి ఉపాలయం కూడా ఉంది. వెనుక వైపున నాట్య దేవతలు, నవగ్రహ మంటపం, విభూతి గది ఉన్నాయి. ఇక భస్మ కుళం. స్వామివారి ఆలయానికి అమ్మవారి ఆలయానికి మధ్య భాగంలో లోయ లాంటి ప్రదేశంలో ఒక పుష్కరిణి ఉంది. దీనికే భస్మ కుళం అని పేరు. భక్తులు ఇందులో స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల సర్వరోగాలు, సర్వపాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంకా పుంగావనం అనగా పూల